హలో అండి. మార్నింగ్ పెట్టింది అంత రీచ్ అవ్వలేదు. ఇది మార్నింగ్ అనమాట. అంటే గ్రహణం రోజు అంతా ఇల్లు శుభ్రం చేసుకోవాలని చెప్తారు కదా! కొంచెం హెల్త్ బాలేదు. బట్ అయినా సరే నేను మొత్తం అంతా క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా! ఆ టబ్బు ఒకటైతే నేను తుడిచేది క్లాత్ ఉంటది కదా! కర్రది మాప్ స్టిక్ అది వేరేదనమాట. సెపరేట్‌గా నేను డీమార్ట్‌లో తీసుకున్నాను 200 పెట్టి. మీకు తెలుసు డీమార్ట్‌కి దగ్గరలో ఉంటది మా హౌస్ వచ్చేసి. ఇంకా హస్బెండు, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత డాబా పైకి అంటే టెర్రస్ మీదకి వెళ్ళి, నార్మల్‌గా ఇండివిడ్యువల్ హౌసెస్ అయితే డాబా అంటారు. అపార్ట్మెంట్ అయితే టెర్రస్ అంటారు కదా! ఆ టెర్రస్ మీదకెళ్ళి కాసేపు ఎండలో తిరిగాననమాట. ఒక పావుగంట ఎండలో తిరుగుతాను. పావుతక్కువ 8 దగ్గర నుంచి 8 గంటల వరకు ఎండలో తిరుగుతూ ఉంటాను. ఒక పావుగంట. కావాలి కదా ఎండ గూడా మనకి డి విటమిన్ రావడానికి. ఇంకా స్నానం చేయలేదనమాట. నైటీతోనే నేను మొత్తం హెయిర్‌కి ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ పెట్టేసి స్నానం చేసేసిన తర్వాత హెయిర్ ఆయిల్ అలాగే ఉంచేశాను హెయిర్‌కి మాత్రం. ఇంకా డ్యూటీ టైమ్ అయిపోతుందని గబగబా నార్మల్ స్నానం చేసేసి, రెడీ అయిపోయి వంట చేసేసి, బాక్స్ కట్టేసుకొని వచ్చేసాను. నాకు లిఫ్ట్ హోబియా ఉంటదో తెలుసు కదా మీకు. లిఫ్ట్ అంటే చాలా భయం. అందుట్లో బీరువాలాగా ఉండే లిఫ్ట్ అంటే ఇంకా భయం అనమాట. గ్రిల్స్ ఉన్నదైనా భయమే. ఎక్కడ కరెంట్ పోతదో, ఎక్కడ ఆగిపోతదో అని భయం అనమాట. నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేది కూడా ఆఫీస్ నుంచే. అందుకే చాలా స్లోగా వస్తోంది. మార్నింగ్ పెట్టింది ఎందుకనో తక్కువ మంది చూసారు. ఇది ఎక్కువ మంది చూస్తారనే హోప్‌తో ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ వచ్చేసి. ఆహ్, ఇంకా లిఫ్ట్‌లో చూపిస్తున్నాననమాట నా అవతారం అంతా ఎలా ఉంది, ఎలా రెడీ అయ్యానని అక్కడ చూసుకుంటున్నాను. అన్ని పనులు తాపీగా చేస్తాను. ఎళ్ళేటప్పుడు మాత్రం కంగారు పడిపోతాననమాట. 2 ఆటోలు మారాలి నేను వెళ్ళేదానికి. యాక్చువల్‌గా 3 కిలోమీటర్సే. బట్ వే అనేది వేరేగా ఉంటుంది కాబట్టి 2 ఆటోలు మారాలనమాట నేను వెళ్ళేటప్పుడు. 20 రూపీస్ ఛార్జ్ అవుతది. ఎక్కి దిగినందుకు 10 రూపీస్ కంపల్సరీ ఇవ్వాలి కదా! ఇక్కడ ఈ మధురవాడ దగ్గరలో అయితే అలాగే ఉంటుంది. మరి అన్ని చోట్ల అలాగేనేమో తెలీదు. నా వీడియో చూసినందుకు థాంక్ యూ.